దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము వల్లి పద్మము అనగా తామర పువ్వు. పరమగీతం 2వ అధ్యాయము 2వ వచనము. లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వలె కనబడుచున్నది. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం వలె కనబడుచున్నది ఎత్తబడే సంఘము. సార్వత్రిక సంఘపు మదిలో దేదీప్యమానమైన వాక్కులతో ఉప్పొంగుచు దేవుని ఆశీర్వదము పొందిన వారి సత్యమును నీతిని స్థాపించుటకు దైవ ప్రభావము ధరించుకొనగా భీకర క్రియలు జరిగించు దేవుని ప్రజలు వాడిగలవారే శత్రువుల గుండె చీల్చే వారినిగా ఆనంద తైలాభిషేకముతో అభిషేకించి వారికి జీవ కిరీటముగా నుండువాడు ఆ దేవుడేగా. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మములైనను షారోను పొలములో పరిమళిస్తూ బండ సందులలో ఎగురు పావురములాగా నన్ను ఆకర్షించినది దేవుని స్తుతి ధూపార్పణములు సౌందర్యమేగా. మందల అడుగుజాడలలో నడుస్తున్న సంగమ ఉద్యాన జలాశయమే దేవుని తోట విజ్ఞాపనకర్తలుగా దానిని పరిమళములు వ్యాపింప చేయుచుండగా దేవుడే ఉద్యానవనమున కేతించి తనకిష్టమైన ఫలములను కోసుకొనును. అది ఏ సంఘ ధన్యత కాదా? ఎండ చల్లారి నీడలు జరుగు వరకు సొలొమోను పల్లకి మోయుచున్న సార్వత్రిక సంగమా, ఆనందభరితులే దేవునిని ఆకర్షించినందున హారములలో ఒకదాని చేత వశపరచుకొంటిరి. వివిధ ఫల వృక్షముల సమ్మేళన ఉద్యానవనమైన దేవుని కుటుంబములు ఆత్మ సంబంధ క్షేమాభివృద్ధికే ఉద్యాన జలాశయమే, ప్రవాహ జలకూపమే, పచ్చని తోరణమే, జటామాంసి అనే విజ్ఞాపనలతో, గోపీచందనము అనే ప్రార్థనలతో, గంధపు చెక్క అనే యాచనలతో, సాంబ్రాణి అనే కృతజ్ఞతాస్థుతులతో నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు దేవుని హృదయక్షేత్రకు సమర్పించుమా. దాని పరిమళములు వ్యాపింప చేయుచుండగా ఆశీర్వదించువాడు మన త్రియేక దేవుడు. ఆమేన్.